త్రీజీ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామములు. భీమవరం తటవర్తి వీరరాఘవరావు గారికి, తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారికి కూడా నా ఆత్మ ప్రణామములు. మనము నిన్నటి రోజున కులపతి గారి సందేశాన్ని తెలుసుకుందాము. ఈయన కూడా ఒక మహా యోగీశ్వరులు. ఈ కులపతి గారు చెప్పినటువంటి సందేశం ఏమిటంటే, నీకు మంచి పని అని తోచినప్పుడు వెంటనే ఆ పనిని చేయాలి, అంతేకాని ఆ పని చేయకుండా ఉండకూడదు, ఆలోచిస్తూ ఉండిపోకూడదు అని చెప్పడం జరిగింది. మనకి మంచిది అని, అది ఉపయోగమైనది అని మనకి అనిపించిన వెంటనే, అంటే మనసులో మనకి పదే పదే అనిపిస్తూ ఉంటుంది, ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అని. అలా అనిపించిన వెంటనే అది మనము చేయాలి, అంతేకాని ఆలోచిస్తూ ఉండిపోకూడదు, చేయకుండా కూడా ఉండిపోకూడదు. అది మనస్సు నుండి అనిపించవచ్చు, లేదా ఆత్మ నుండి కూడా అనిపించవచ్చు. అయితే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి మాత్రము ఆత్మ నుండి మాత్రమే ఆ సందేశం అనేది మనకి అందుతుంది. కాబట్టి మనకి మంచిది, ఉపయోగమైనది అని తోచిన వెంటనే ఆ పనిని ప్రారంభించాలి. దీనికి ఉదాహరణగా నా జీవితంలోనే ఒక అనుభవం జరిగింది. అదేమిటంటే, మొన్న ఈ మధ్యన డిసెంబర్లో అందరూ న్యూ ఇయర్కి అలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇలా సెలబ్రేట్ చేసుకోవాలి అని ఆఫీస్లో అందరూ ప్లాన్ చేస్తున్నారు. విందులు వినోదాలకే ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ కొత్త సంవత్సరం వస్తుంది, మరి దానికి మన ఆత్మకు ఉపయోగపడే లక్ష్యం ఏమిటి, మనం ఏ లక్ష్యంతో మనం ఈ భూమి మీదకి వచ్చామో అని ఒక్కరు కూడా ఆలోచించలేదు. అందరూ శారీరక సుఖం కోసం మనసును తృప్తిపరిచే పనులే చేస్తున్నారు, కానీ ఏది భిన్నంగా చేయడం లేదు అని నాకు అనిపించింది. అవన్నీ తాత్కాలిక సుఖాలే, తాత్కాలిక ఆనందాలే. మరి శాశ్వతమైన ఆనందం ఏది అని నేను ఆలోచించడం జరిగింది. అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది. యూట్యూబ్ ఛానల్ని పెడదాము అని అనిపించింది. నాకు అసలు ఆ యూట్యూబ్ ఛానల్ గురించి కూడా పెద్దగా ఏమీ తెలియదు, కానీ నేను నేర్చుకున్న జ్ఞానాన్ని 10 మందికి అందించాలి. ఎవరు చూసినా, చూడకపోయినా, వినినా, వినకపోయినా, నచ్చినా, నచ్చకపోయినా, నేను చెప్పే ఈ ఆత్మపరమైన జ్ఞానాన్ని ఒక్కరు విని, ఒక్కరు వారి జీవితాన్ని బాగు చేసుకున్న, ఆత్మ గురించి తెలుసుకున్నా చాలు అనే ఉద్దేశంతో నేను ఈ సంవత్సరంలో యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించడం జరిగింది. అంతకుముందు వాట్సాప్లో ఓన్లీ వాయిస్ మెసేజ్ పెడుతూ ఉండేదాన్ని. వీటి పరంగా కొందరి ప్రోత్సాహం వల్ల కూడా నేను కాస్త ధైర్యం చేసి ఈ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. అందరిలాగా ఉండడం కాదు, అందరిలోకి ఒకరిలాగా భిన్నంగా ఉండాలి, భిన్నంగా ఆలోచించాలి, భిన్నంగా జీవించాలి అనే ఈ ప్రయత్నం నేను చేయడం జరిగింది. మీ అందరి సహకారంతో నేను దీన్ని విజయం సాధించగలను అని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఆత్మ జ్ఞానాన్ని స్వీకరించి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరి సహాయ సహకారాలు కూడా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. మీ అందరికీ కూడా మీ అందరి సహకారాలు నాకు అందిస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ. అయితే మనము ఇదంతా కూడా తెలుసుకోవాలంటే మన జీవితంలోకి ఒక సద్గురువు రావాలి. ఏ క్రీడ అంటే ఏ ఆటల్లో ఉండాలన్నా కూడా మనకి ఒక కోచ్ ఉంటారు. ఒక క్రికెట్ ఆడాలన్నా, ఒక టెన్నిస్ ఆడాలన్నా, ఒక కబడ్డీ ఆడాలన్నా, ఇలా రకరకాల క్రీడా రంగాల్లో కూడా మనము విజయం సాధించాలి అంటే దానికి ఒక కోచ్ ఉంటారు. అలాగే మనం కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి అంటే ఒక సజీవ సద్గురువు మనకి ఎంతో అవసరం. వీరి వల్లనే మనము ఆత్మపరంగా ఎంతో ఎదగగలుగుతాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అందరూ కూడా తమ తమ జీవితాల్లో మనము ఆత్మకు ఉపయోగకరమైన, ఆత్మకు ఎదుగుదల ఉండే సేవలను మాత్రమే చేయాలి. ప్రతి ఒక్కరము కూడా ఒక ఆధ్యాత్మిక రంగంలో ఉండాలి. దానికోసం మనం సమయాన్ని వెచ్చించాలి, శ్రద్ధ, తపన కూడా అంతే ఉండాలి. లేదంటే అది అంత ఈజీగా మన జీవితంలోకి సద్గురువు అనేవారు రారు.
మన జీవితంలోకి ఒక సద్గురువు రావాలి అంటే కూడా భగవంతుని కృప, ప్రకృతి కృప కూడా ఉండాలి. మనం తపనతో శ్రద్ధతో ఉంటేనే ఆ సద్గురువు కూడా మన జీవితంలోకి రావడం జరుగుతుంది. నా జీవితంలోని కూడా 3 సద్గురువులు వచ్చారు. నేను ఎంతో అదృష్టవంతురాలని అని అనుకుంటున్నాను. సంపదలు, ఐశ్వర్యాలు, ఇళ్ళు, కార్లు, భోగాలు ఉండడం అదృష్టం కాదండి. మన జీవితంలోనికి సద్గురువు రావడమే మన అదృష్టం. ఈ ప్రపంచంలో మనం ఏమి సంపాదించినా ఏది పట్టుకుని వెళ్ళేది లేదు పైలోకాలకు. మనతో వచ్చేది ఈ ఆత్మజ్ఞానం, ఈ పూర్ణ జ్ఞానం సంపాదించుకున్నప్పుడే మనము పూర్ణాత్మగా ఎదిగి సత్యలోకానికి మనము చేరుకోగలుగుతాము. మన లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాము. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి. అందరూ ఈ ఆత్మజ్ఞానాన్ని పొందాలి. అలాగే ధ్యాన సాధన చేయాలి. మహావతార్ బాబాజీ గారు అన్నారు, ఇంట్లో కూర్చుని ధ్యానం చేసుకుంటే సరిపోదు. అప్పుడు మనము భూమి అనే ఒక భూమికను మాత్రమే దాటుతాము. కానీ ఎప్పుడైతే గురువు సాంగత్యంలో ఉండి ఆత్మ జ్ఞానాన్ని పెంపొందించుకుంటామో అప్పుడే మనము సప్త భూమికలను దాటగలుగుతాము అని చెప్పారు. అలాగే రమణ మహర్షి గారు కూడా అన్నారు, గురువు ఉండాలి, అలాగే గురువు మీద గురి కూడా ఉండాలి అన్నారు. అంటే గురువు మార్గాన్ని మాత్రమే చూపిస్తారు, కానీ మన దృష్టి ఆ వెళ్ళే మార్గం మీద ఉండాలి. గురువు ఉంటే సరిపోదు కదా, ఆయన మనకు ఊరికే మార్గాన్ని చూపిస్తారు, అంతేగాని ఆ మార్గంలో ప్రయాణించవలసింది మనమే. కాబట్టి అందరూ ధ్యాన సాధన చేయండి. సమయం లేదు అని మాత్రము చెప్పవద్దు. సమయం లేదు అని చెప్పడం ఒక వంక మాత్రమే. లాజిక్ వెతకవద్దు. లాజిక్ అంటే వంకలు పెట్టడం. లా పట్టుకోండి. దాన్ని మనం తప్పనిసరిగా మన నిత్య జీవితంలో దాన్ని ఉపయోగించుకోవాలి. ప్రతినిత్యము ఉదయము, రాత్రి సమయం దొరికినప్పుడల్లా కూడా ధ్యాన సాధన, శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో పంచుకుంటున్నటువంటి జ్ఞానము. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ.